ఇక విజయవాడలో రోడ్ షో సందర్భంగా జరిగిన రాయి దాడిలో గాయపడిన సీఎం జగన్ వైద్యుల సూచన మేరకు ఆయన ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంపు నుంచి ఆయన యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేకే ఈ దాడికి పాల్పడ్డారని వారు చెప్పారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తాను తప్పించుకోగలిగానని చెప్పారు. ఇలాంటి దాడులే కాదు, ఎలాంటి దాడులు కూడా మనల్ని ఆపలేవని అన్నారు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మనం మరోసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. మనల్ని ఎవరు ఆపలేరని అన్నారు. తనను పలకరించేందుకు వచ్చిన నేతలందరినీ చిరునవ్వుతో పలకరించిన జగన్ అనంతరం అక్కడి నుంచి తన యాత్రను ప్రారంభించారు. గాయమైన చోట బ్యాండేజ్ వేసుకుని వెళ్లారు. భారతీయులకు ఈ సమాచారం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. సంతోషి, ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి తర్వాత ఒకరోజు విరామం అనంతరం మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ బస్సు యాత్రని సిద్ధం బస్సు యాత్రని మాత్రం ప్రారంభించారు. ఈ రోజు గన్నవరం నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర గుడివారికి చేరుకోనుంది. అయితే దీనికి సంబంధించి ఆయన పరామర్శించేందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన వద్దకు వచ్చారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్తున్న సమాధానం చిరునవ్వుతో తమకు ఏమీ కాలేదు, ఎవరు అధైర్యపడవద్దు, ఇలాంటి దాడులకి భయపడేది లేదు అంటూ చెప్పడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ఈసారి మళ్ళీ 2024లో మనం విజయ కేంద్రం ఎగరవేయబోతున్నాం కాబట్టి ఇలాంటి దాడులకు ఎవరు భయపడేది లేదని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాడి నేపథ్యంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తమ యోగక్షేమాల గురించి చెప్పడంతో పాటు వచ్చిన వారందరూ కూడా ధైర్యం చెప్తున్న పరిస్థితి. అయితే ఇకపై ఇలాంటి దాడులు ప్రోత్సహించే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా తమ యాత్రని కొనసాగిస్తాము, ఇలాంటి దాడులకు భయపడేది లేదంటూ ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒకంత ధైర్యం నెలకొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలకాలని, జగన్ బస్సు యాత్రను విజయవంతం చేయాలని తమ నేతలైతే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంత ధైర్యంగా ఉండడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ శ్రేణులు కూడా ఒకంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సంతోషి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఏమైంది